జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణమ్మ. అమ్మ, ఇన్ని రోజులు కూడా మనం సుమన్ టీవీ ద్వారా మనకు తెలిసిన మోటివేషనల్ వీడియోస్, ఆధ్యాత్మిక వీడియోస్, వీటికి సంబంధించి ఒక ప్రశ్న దానికి సమాధానంగా చేస్తూ ఉన్నాం. అయితే సామాన్యుడితో సుమన్ టీవీ అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశామమ్మా. సామాన్యులు ఎవరైనా కూడా మనకి సుమన్ టీవీకి ఒక వాట్సాప్ నెంబర్, ప్రాస బాగా కుదిరింది, సామాన్యుడితో సుమన్. సామాన్యుడితో సుమన్ టీవీ అంటే ప్రతి ఒక్కరికి చేరువు కావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశ్యం అనమాట. సుమన్ గారే స్వయంగా ఇలాంటి కార్యక్రమం మనం తీసుకొస్తే ప్రజలకి మరింత చేరువవటానికి ఒక అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆయన ఆలోచనతో వచ్చిన ప్రోగ్రామ్ బాగుంది. అంటే మనకి తోచింది మనం అడుగుతున్నాం, చెప్తున్నాం. అలా కాకుండా అందరినీ ఇన్వాల్వ్, వాళ్ళకి ఏముంది అది కదా. ఎగ్జాక్ట్లీ అమ్మా. మనం ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తున్నాము. ఎవరికి ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి ప్రశ్న ఉన్నా దాంట్లో పెట్టేస్తే, ఇప్పుడు కూడా మీరు ఆ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, స్క్రోల్ వీడియోలో ఆ నెంబర్ వచ్చేస్తుంది. ఆ నెంబర్కి కనుక వాళ్ళు మెసేజ్ చేస్తే వాళ్ళకి మనమే కాల్ చేస్తాం. ఎవరి ద్వారా వాళ్ళ ప్రశ్నకి సమాధానం లేకుంటే ఒక సలహా, ఒక సూచన కావాలనుకుంటున్నారు, వారితో ఇప్పిస్తాం. అందులో భాగంగా మంజుల శ్రీ గారు ఉంటారు అని నేను చెప్పినప్పుడు ఒక 2 ప్రశ్నలు వచ్చాయమ్మా నాకు వాట్సాప్ ద్వారా. కొన్ని చాలా వరకు వచ్చాయి, అందరూ కొంచెం స్ట్రీమ్ చేస్తే ఒక 2 ఉన్నాయి. సో ఫస్ట్ ప్రశ్న మేము ముందు ఉంచుతాను, అందుకన్నా ముందు వాళ్ళకి కాల్ చేస్తాను. తప్పకుండా. హలో, ప్రవీణ్ గారండి? అవును మేడం. నమస్తే అండి. నేను సుమన్ టీవీ, సామాన్యుడితో సుమన్ టీవీ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నేను జయానండి. అమ్మ నమస్కారం అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మ. నేను సుమన్ టీవీలో మన అన్ని వీడియోస్ చూస్తానమ్మా. ఈ సామాన్యుడితో సుమన్ టీవీ అనే ప్రోగ్రామ్ చాలా చక్కటి ప్రోగ్రామ్ అన్న. మా అలాంటి వాళ్ళతో కూడా పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడిస్తున్నారు. చాలా చక్కటి ప్రోగ్రామ్ అమ్మా. నేను అన్ని వీడియోలు చూస్తూ ఉంటాను, అందుకే మీ వాట్సాప్ నా నెంబర్ పెట్టారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఓన్లీ ఆధ్యాత్మికవేత్తలతోనే కాదండి, మిగతా అన్ని వింగ్స్ నుంచి, ఒక హెల్త్ పరంగా కావచ్చు, ఒక లీగల్గా కావచ్చు, మోటివేషనల్గా కావచ్చు, ఎలాంటి అంటే మన దగ్గరకు వచ్చే ప్రతి గెస్ట్తో, మన సామాన్యుడికి ఎవరితో అయితే అవసరం ఉంటుందో వారందరితో కూడా మీ అందరికీ చేరువ చేయటమే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం అండి. చాలా చాలా బాగుందమ్మా. నిజంగా అందరికీ పనికొచ్చే ఒక మంచి కార్యక్రమం. వేరే ఛానల్ ఏవి చేయకుండా సుమన్ టీవీ నిజంగా అద్భుతం అమ్మా. సోషల్ మీడియాలో నిజంగా ఇది ఒక ప్రభంజనం అనేది చెప్పుకోవాలండి. అవునవును తల్లి, చాలా మంచి ప్రోగ్రామ్ అమ్మా. థ్యాంక్ యూ. మంజుల శ్రీ గారు ఉన్నారండి, మీ ప్రశ్న ఒక్కసారి అమ్మతో చెప్తారా? చెప్తాను అమ్మా. నమస్కారం అమ్మా. ప్రవీణ్ గారు, జై శ్రీకృష్ణ అండి. అమ్మా, నేను మీ వీడియోస్ చాలా చూస్తానమ్మా. మా సుమన్ టీవీలో మీరు అందరికి, చిన్నలకు పెద్దలకు పనికొచ్చే ప్రతి కార్యక్రమం, మీరు జయ గారితో చేసిన కార్యక్రమాలు అన్ని చూస్తానమ్మా. మీ వీడియోస్ అన్ని చాలా చక్కగా ఉంటాయమ్మా. సంతోషం. అయితే నిజంగా నా సమస్య ఏంటంటే అమ్మా, మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడికి పెళ్ళయింది. 8 సంవత్సరాలు అవుతుందమ్మా. భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపాదన మీదనే, అంటే ఇంకా డబ్బులు సంపాదించాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెట్టాలి, ఇలా ఒకటే సంపాదన ఆలోచన తప్ప మేమున్నాం బంధువులం అని మా గురించి పట్టించుకోకుండా, సరే వాళ్ళు సంపాదించేదితే మేము సంతోషపడతాం, కానీ 8 సంవత్సరాల నుంచి పిల్లలు కూడా పుట్టలేదండి. వాళ్ళు హాస్పిటల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇప్పట్లో మీకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు అని అన్నారు. అయినా వీళ్ళు భార్యాభర్తలు కలిసి ఉండడమా, ఇవి అసలు ఒకరి గురించి కూడా ఆలోచించడం ఏమి ఉండదు. ఎంతసేపు సంపాదన మీదే ఉన్నారమ్మా. వాడికి ఏం చెప్తే వాడు మార్చగలను, అసలు వాడికి ఏం చెప్పాలమ్మా? కొంచెం ఈ సమస్యకి ఎలా చెప్తే వాడు అసలు దీనికి ఇదంతా ఎందుకు, అలా ఏమైనా ఉంటుందమ్మా? అసలు ఎందుకు వాళ్ళకి ఏం చెప్పాలి, నన్ను ఏం చేయమంటారు చెప్పాలి? అంటే ఇంత చిన్న ప్రశ్నలో అంత వాళ్ళ లైఫ్ టైం విషయాలను మనం జడ్జిమెంట్ అంతా కరెక్ట్గా ప్రాపర్గా చేయలేము. కానీ కొన్ని అంటే సందర్భం అడుగుతాను. వాళ్ళంతా బాగా సంపాదించి దాచిపెట్టేది ఒకటి. మనం ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఎవరికో వీళ్ళు రుణం ఉన్నారు. సో ఇవంతా కూడా వాళ్ళకి కట్టబెట్టడానికి పిల్లలు లేరంటున్నారు కాబట్టి వాళ్ళకి కట్టబెట్టడానికి వీళ్ళు ఆ డైరెక్షన్లో వెళ్తున్నారు అని ఒకటి అనిపిస్తుందండి ఆధ్యాత్మికంగా. సరే, దాన్ని పక్కన పెడదాం. అంటే ఇప్పుడు ప్రవీణ్ గారు, మీరేం హట్ అవ్వనంటే చెప్తానండి. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు, ఇప్పుడు భర్త ఒక్కడు అలా ఉండి భార్యని హింసిస్తూ, భార్య అలా లేకపోతే ఏంటి ఇదంతా కూడా ఉన్న చిన్న జీవితాన్ని ఆనందంగా లేకుండా డబ్బు మోజులో పడి పాడు చేసుకుంటున్నారు అనొచ్చు. కానీ మీరు అన్న మాటలో భార్యాభర్త ఇద్దరు కూడా అకుంఠిత దీక్షతోటి తపస్సులాగా
సంపాదన మీదనే పడ్డారు. పోనీ పడనియండి, మీరెందుకు బాధపడుతున్నారు? అంటే కనీసం వాళ్ళు కలిసి అది వాళ్ళకి ఒక్క నిమిషం ప్రవీణ్ గారు, అదే నేను మీరు హట్ అవ్వద్దు అన్నది అందుకనే. ఇప్పుడు ఒకరికి ఏం సంతోషం అంటే ఇప్పుడు నాకుందనుకోండి, గోసేవ చేస్తే ఒక ఆవు దగ్గర కూర్చొని దాన్ని గడ్డి వేయటం, దానికి క్లీన్ చేయటం అది ఇష్టం. శాస్త్రం చదవటం, ఉపనిషత్తు చదవటం ఇష్టం, నాకు అది ఇష్టం. మీకు ఇంకోటి ఏదో ఇష్టం ఉంటుంది. సో ఇంకొకరికి వ్యాపారం చేయటం ఇష్టం ఉంటుంది, ఇంకొకరికి పిల్లల్ని పెంచడమే ఇష్టంగా ఉంటుంది. ఇట్లా రకరకాలు ఉంటుంది ఇష్టాలు అనేది. ఇప్పుడు మీ తమ్ముడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా వాళ్ళకి సంపాదన మాత్రమే ఇష్టం, అంటే దే ఆర్ ఎంజాయింగ్ ద ఎర్నింగ్స్. అంటే మానవ సంబంధాలు కోల్పోతున్నారు అనేది ఒక భావనేమో. ఇప్పుడు మానవ సంబంధాలు అంటే మమ్మల్ని గౌరవించి పోయినా పర్లేదు కానీ కనీసం తన భార్య భర్తలను కలిసి ఆనందంగా ఉంటూ అంటే ఉండడం లేదా అంటే ఒక ప్రవీణ్ గారు నాకు వచ్చిన డౌట్ అదే, వాళ్ళు ఆనందంగా ఉండట్లేదా లేకపోతే మీరు అనుకుంటున్నారా ఉండట్లేదని? అంటే ఉండడం మీన్స్ కనీసం ఒక రోజు కూడా ఇంటికాడ ఉండకుండా భార్య భర్తలు కలిసి అదే చెప్తున్నా ప్రవీణ్ గారు, మీరు నన్ను తప్పుగా తీసుకోకండి. బట్ నేను చెప్పేది వాస్తవమే. కొద్దిగా డైజెస్ట్ అవ్వడం మీకు కష్టం అవ్వచ్చు, ఎందుకంటే మీరు ఒక ధోరణిలో ఉన్నారు కాబట్టి. కానీ నేను ఏమంటున్నానంటే, ఒకళ్ళకి సినిమాకి వెళ్తే సంతోషం, ఒకళ్ళకి మందు దాతే సంతోషం, ఒకళ్ళకి తిండి మానేస్తే సంతోషం, ఇంకొకళ్ళకి ఉపవాసం ఉంటే సంతోషం. సంతోషము అనేటటువంటిది వారి వ్యక్తిగతమైనటువంటి అభిరుచులను బట్టి ఉంటుంది. సో ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఇంకా మీరు ఆనందించాలి, ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరికి అలాగే ఉంది కాబట్టి దే ఆర్ ఎంజాయ్. అంటే వాళ్ళకి ఒక మనిషిని ఎదురుగా కూర్చొని ఇంట్లో ఉండడం వల్ల పిల్లలు లేరని బాధ కలగడము, మనకి ఇంకా అవ్వలేదని బాధ కలగడం, మనలో లోపాలు ఏంటని బాధ కలగడం, ఇలాగా సంతోషం కంటే బాధే ఎక్కువ అవుతుంది అనొచ్చు. వాళ్ళు చాలా తెలివిగా చక్కగా వాళ్ళకు ఉండే టైంని, ఆలోచనలని, శ్రమని కూడా ఒక యాక్టివిటీలో వాళ్ళు బిజీ చేసుకున్నారు. సో అంత అయితే ఒక్కటి సమస్య ఎప్పుడు వస్తుందంటే, అంత కూడబెట్టిన తర్వాత ఆ డబ్బుని ఏం చేస్తారు? ఊరికే రోడ్డు పాలు చేసేసి పోతారా, లేకపోతే ఏదైనా ఒక ధర్మ కార్యానికి లేకపోతే ఒక ఆర్మీకి డొనేట్ చేస్తారా, దేశం కోసం కానీ ధర్మం కోసం కానీ డొనేట్ చేస్తారా, లేకపోతే వాళ్ళ బంధువుల్లో ఉండేటటువంటి పూర్ కండిషన్లో ఉండే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తారా అనేది వాళ్ళు అక్కడ తెలివిగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎట్ ప్రజెంట్ అయితే నాకు మీరు చెప్పిన దానిలో నాకు మనం బాధపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు, బికాస్ దే ఆర్ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు అతను బాగా సంపాదిస్తూ ఏమే కుళ్ళి ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చుంది అనుకోండి, ఏమయ్యా ఏం సంపాదిస్తావు, పిల్లలు లేరు, ఇంత సంపాదన, ఇంట్లో భార్యని ఏడిపించుకుంటా అని మనం సలహా చెప్పచ్చు. అలాంటిది లేదు కదా, చక్కగా ఏవడా హాయిగా ఏమని సంపాదిస్తుంది, ఆయన సంపాదిస్తున్నాడు, దే ఆర్ హ్యాపీ. సో మనం అక్కడ మనం బాధ మానవ సంబంధాలు ప్రేమలు ఏం లేదు, వాళ్ళకి ఎట్లా సంపాదించడమే ప్రేమ. మంత అయ్యేసరికి నువ్వెంత తెచ్చావు నేనెంత తెచ్చావు అని ఇద్దరు ప్రేమగా చెప్పుకుంటారు. కాబట్టి మనం అందరూ జాలిపడాల్సింది ఏం నాకేం కనిపించడంలే. ఎక్కడ జాలిపడాలి అంటే, వాళ్ళు కనుక ఒకవేళ రాంగ్ డెసిషన్ అయిపోయి ఈ ఫ్లోలో వెళ్ళిపోయి దీన్ని మనం ఏం చేద్దాము అనే ఒక డెస్టినీ ఉండాలి వాళ్ళకి. సో ఒక గమ్యం అనేది వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు బాగానే ఉన్నారండి వాళ్ళు, నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైనంత వరకు అయితే వాళ్ళు బాగానే ఉన్నారు, దే ఆర్ గుడ్. వాళ్ళ గురించి మనమేం జాలిపడే పరిస్థితిలో వాళ్ళు లేరు. బట్ వాళ్ళ కథ ఆనందం, దే ఆర్ డూయింగ్ దట్, లెట్ దెమ్ గో. కాకపోతే ఫైనల్గా సంపాదించిందంతా కూడా బ్యాంకుల్లో వేసి బ్యాంకుల్లోనే పోయి, ఇంకోటి పెట్టిన చోట నేను అక్కడే పోయి, అట్లా భూమిలో పాత పెట్టి భూమిలోనే పోయి అలా చేసుకోకుండా దానికి చక్కగా ఒక ట్రాక్ సెట్ చేయాలి వాళ్ళు. నేను చాలామంది గుజరాత్లో ఈ మధ్య చూసామండి, మొత్తం జీతము రిటైర్మెంట్ పెన్షను అంతా కలిపేసి 14 కోట్లు ఉన్న ఇల్లు కూడా అమ్మేసి భార్యాభర్తలు పిల్లలు లేని వాళ్ళు మోడీజీ దగ్గరికి వెళ్ళి, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆర్మీ ఫండ్కి వాళ్ళు డొనేట్ చేశారు, న్యూస్లో వచ్చింది. వాళ్ళ ఇల్లు కూడా లేదు, వాళ్ళు ఒక చిన్న గది పెట్టుకున్నారు, మొత్తం ఇల్లు అమ్మేశారు. సో వాళ్ళకి పిల్లలు లేరు, మరి 14 కోట్లు క్యాష్ అయింది, క్యాష్ని తీసుకెళ్ళిపోయి ఇచ్చేసి వచ్చారు. సో కాబట్టి వీళ్ళు కూడా, మీ తమ్ముడు గారు వాళ్ళు కూడా, మీరు ఒకసారి అట్లా మీరు కుటుంబ సభ్యులంతా కలిసినప్పుడు చాలా సంతోషం, సంపాదిస్తున్నారు, మీరిద్దరు బాగున్నారు, మిమ్మల్ని మీరు ఎంగేజ్ అయిపోతున్నారు. అది అవ్వలేదనుకోండి, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనం ఓదార్చి హాస్పిటల్లో చుట్టూ తిరిగి రకరకాల మందులు వాడి అది ఇంకా హెల్త్ పాడు చేసుకొని అదంతా చెయ్యకుండా దే ఆర్ డూయింగ్ గుడ్. మీరు అప్రిషియేట్ చేయండి. కాకపోతే మళ్ళీ తప్పు ఫ్యూచర్లో అవ్వకుండా ఏదైనా ఒక మంచి పర్పస్ కోసం దాన్ని
వాళ్ళనే ఆలోచించుకోమనండి. బికాజ్ ఎందుకంటే అది వాళ్ళ కష్టార్జితం, దాని మీద హక్కు వాళ్ళకు ఉంటుంది, నిర్ణయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక మంచి డెస్టినేషన్ ఫిక్స్ అవ్వండి అమ్మా, దానికి కావాల్సిన జాగ్రత్త తీసుకోండి అని మీ తమ్ముడు గారికి మరదలు గారికి చెప్పండి ప్రవీణ్ గారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మంచిదండి. మీరు ఏమైనా మిమ్మల్ని హర్ట్ చేసినట్లు మీ ఫీలింగ్స్ ని డిస్టర్బ్ చేసినట్టయితే ఏమనుకోవద్దండి. నిజంగా మీరు చెప్పాక నాకు కూడా ఒక ఆలోచన, నిజం మంచి ఆలోచన అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మంచిదండి. జై శ్రీకృష్ణ. మీరు చెప్పింది వ్యాలిడ్ కదా, అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీ ఉన్నారు, అంతవరకు గుడ్ అనుకోవాలి మనం. మీరు అన్నట్లు ఫ్యూచర్ ఏంటి, ఈ ఇంత కష్టపడి సంపాదించుకునే ఈ డబ్బుని ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు అంటే, కాకపోతే ఒక బ్రదర్గా ఆయన ఫీలింగ్ ఏంటంటే కనీసం వాళ్ళిద్దరు కూడా ఎంజాయ్ చేయట్లేదే అనేది ఆయన అనుకుంటున్నారు. ఎంజాయ్మెంట్కి మీనింగ్స్ చాలా వేరుంటాయి. నాకున్న ఎంజాయ్మెంట్ మా అమ్మ ఒక్కటే బాధపడుతుంది, ఏంటి అసలు ఆవు దగ్గర అంతంతసేపు కూర్చుంటావు, ఇంకేంటి అసలు నీకున్న ఎనర్జీ ఏంటి, ఇదేంటి, అది చేయొచ్చు ఇది చేయొచ్చు కదా. మొత్తం నాకు అసలు కూర్చుంటే మై మర్చిపోతున్నా, నేను చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీకు అక్కడ సంతోషం దొరుకుతుంది. దట్ ఈస్ ఆల్. నేను ఇంతవరకు ఇప్పటికీ సినిమాలకు వెళ్ళక 20 ఏళ్ళు 22 ఏళ్ళు అయిందేమో మేబీ. అప్పుడు ప్రీమియర్ షోస్కి ఎవరన్నా ఏది భక్త రామదాసు అట్లాంటి వాటికి రాఘవేంద్ర గారు వీళ్ళు ప్రీమియర్ షోస్కి పిలిస్తే ప్రీమియర్ చూస్తాను, పాండవ అంతే, తర్వాత వెళ్ళాను. నాకు అందులో ఆనందం దొరకదు. కీరవాణి గారికి నాతోటే అవార్డులు ఇప్పించారు. అయినా పొట్టమని వాళ్ళ ఫోన్లు చేసి వీళ్ళు ఫోన్లు చేసి ఓ పాసులు తెచ్చుకొని ఆ ఫిలింఫేర్ అవార్డులకు వెళ్ళి కాసేపు ఆ మేకప్ అదంతా నచ్చదు, ఉండదు అంతే. అది చెడు అనను, గొప్పది అనను నేను. మనం వెళ్ళట్లేదు, మనకి ఇష్టం లేదు కాబట్టి అది చెడు అను. దే ఆర్ ఎంజాయింగ్, లెట్ దెమ్ గో. ఐఎమ్ నాట్ గెటింగ్ హ్యాపీ ఇన్ దట్ థింగ్స్. సో వీళ్ళు కూడా అలాగే హ్యాపీగా ఉన్నారని ఉన్నారు. ఇప్పుడు అదే ఆమె అక్కడ ఇంట్లో ఏడ్చుకుంటూ ఉంటే అప్పుడు బాధపడాలి, అప్పుడు కరెక్ట్ కౌన్సిలింగ్ చెప్పాలి, వాళ్ళన్నా సుఖపడాలి. అక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. జై శ్రీకృష్ణ.